బాబు బాబు గారు అప్పు గారు షేక్ అప్పు గారు బలప్రాలు షేక్ అప్పు గారు షేక్ పార్టీ గారు బలప్రాలు పేరు ఇబ్రాహిం అని చెప్తున్నాను కదా చేద్దాం కాడు బయటికి ఆ చేత మాట అందరూ ఒకసారి కూర్చుంటారా
బిఎన్ రాజు జనసేన వర్గం. మరి ఈ రోజుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క సొంత నిధులతోటి 16 లక్షల రూపాయలు వెచ్చించి మరి ఈ యొక్క ఎలక్ట్రీషియన్కి 325 మందికి ఈ యొక్క కిట్లు ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. మరి అది ఎందుకని అనగా మరి గత నెలలో 2 చోట్ల ఈ యొక్క ఎలక్ట్రీషియన్పై కొన్ని అనివార్య కారణాల వల్ల ఇతర కార్యకర్తలు మరి వారు కూడా మన జన సైనికులే వారు చనిపోవడం జరిగింది. వారి మనసు సలించి ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ రోజున ఇటువంటి నిర్ణయం కూడా దేశంలో కాదు రాష్ట్రంలో కాదు ప్రతి ఏ రాజకీయ నాయకులు కూడా మాత్రం తీసుకోకుండా ఇటువంటి నిర్ణయం తీసుకోవడం చాలా నియోజకవర్గాలను కూడా చాలా అలసక్తి చేస్తాం. ఎందుకంటే ఈరోజు 325 ఫ్యామిలీలే కాకుండా మరి ఇక మిగతా ఎంతమంది అంతమంది కూడా మాత్రం వారు సేకరించి ఇంకా మిగతా వారికి కూడా మాత్రం ఇటువంటి ఈ యొక్క కిట్లు పంపిణీ చేయడం జరుగుతుందని కూడా వారు తెలియజేసింది. ఈ యొక్క కార్యక్రమానికి ఈ రోజునే మరి పిఠాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ గౌరవ మర్రెడ్డి శ్రీనివాస్ గారు వారి చేతుల మీద మాత్రం అలాగే ఇక జనసేన నాయకుల చేతుల మీదుగా మరి వీళ్ళందరూ కూడా కిట్లు పంపిణీ జరిగింది. అలాగే రేపు జరగబోయే ఈ యొక్క విశాఖపట్నంలో మరి యోగాంధ్రకి వీరందరూ కూడా మాత్రం దృఢమైన సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మరి బుధవారం చేసుకుని ఈ కార్యక్రమం అందరూ కూడా చేయడం జరుగుతుంది. మరి గత వారం 10 రోజులుగా ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గంలో మాత్రం ఈ యొక్క యోగాంధ్రపై ప్రత్యేకమైన దృష్టి పెట్టి అలాగే ఈ యొక్క జిల్లా అధికారులు మండలాధికారులు ఈ యొక్క మున్సిపల్ అధికారులు వీరందరూ కూడా మాత్రం వారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ యొక్క యోగాంధ్రాన్ని సక్సెస్ఫుల్గా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. మరి అందు కాబట్టి ఈ రోజుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వారు ఏ రోజైతే మాత్రం నేను ఆదర్శంగా తీసుకుని మాట ఇచ్చారో అదే రకంగా ఈ రోజుని పిఠాపురం నియోజకవర్గంలో కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తం మాత్రం ఇటువంటి ఏ రాజకీయ నాయకులు చేయలేని పని మాత్రం ఈయన చేయడం అనేది మాత్రం చాలా ఘనమైన విషయం. అందు కాబట్టి ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గం కాకుండా ఆంధ్రప్రదేశ్ పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా మాత్రం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. జై జనసేన జై పవన్. జై జనసేన. మీ పేరు? జై జనసేన. మీ పేరు? నేను టౌను కసిరెడ్డి నాగేశ్వరరావు జనసేన సీనియర్ నాయకుడిని. ఇక్కడ ఈవేళ మర్రెడ్డి శ్రీనివాస్ గారు మన అంబేద్కర్ భవనంలో 325 కిట్లు ఇవ్వడం జరిగింది. ఆ కిట్లు ఇవ్వడం వల్ల ఒక్కొక్క కుటుంబం వెనకాల 50 మంది 60 మంది నష్టపోయే విధానం ఉంది. ముందు ఈ కిట్లు ఇవ్వడం వల్ల వాళ్ళ భవిష్యత్తు బంగారు బాట కింద ఉంటుంది. ఇది చాలా గొప్పతనం అని డిప్యూటీ సీఎం గారు సంకల్పన, అందుచెక్కన సంకల్పన. ఎవరికి తెలియని రాజకీయం ఏమైనా ఉన్నదంటే పెద్దల కోసం మంచి కోసం ఆలోచించి ఓ నాయకుడు ఉన్నారంటే ఓ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే. అది ఈ పిఠాపురాన్ని ఎమ్మెల్యేగా అవ్వటం నిజంగా పిఠాపురాన్ని ప్రజలో గర్వకార్యమైన విషయం. దాని వలన ప్రతి ఒక్కరు కూడా మన పిఠాపురమే కాదు మన నియోజకవర్గం కాదు 175 నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా సరే ఈ సంకల్పన ఏ ఎమ్మెల్యే గారు కానీ ఏ మంత్రి గారు కానీ తీసుకురాలేదు. మొట్టమొదట మన పిఠాపురం చరిత్రలో ఈ నియోజకవర్గంలో ఇది ఏర్పడ్డది. అలాగే రేపు వైజాగ్ మన వాగా దినోత్సవం వాగాకి వెళ్తున్నారో ప్రతి ఒక్కరు కూడా వీళ్ళంతా కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొవాలని మేము కంపల్సరీగా కోరుకుంటున్నాం. ఈ విషయం ప్రతి ఒక్కరు కూడా 10 మంది తీసుకెళ్ళి యోగాలో చక్కటి ఆరోగ్యం దేవుడు చెప్తాడు మనకి. ఒక్కొక్క రకమైన యోగం ఉంటుంది. ఆ రకాల్లో పొట్ట తగ్గడం కానీ ఆరోగ్యం కానీ జ్ఞాపక శక్తి కానీ ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా ఉంటుంది. దానివల్ల ప్రతి ఒక్కరు కూడా రేపు వైజాగ్ రావాలని కుటుంబంలో ప్రతి ఒక్కరు రావాలని కోరుకుంటున్నాం. జై జనసేన జై జనసేన జై పవన్ కళ్యాణ్. చెప్పండి. జనసేన చెప్పేశాం కదా అయిపోయింది చెప్పేసాం.